అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్ఎస్జిడికి సంబంధించి రన్నింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే దాని గురించి వీడియోలు ఒక 20-30 ఉంటాయి. కానీ మీరు ఎవరు మన ఛానల్లో చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జాబులు సెలెక్ట్ అయిపోయినారు, జాబుల్లో ఉన్నారు, హాయిగా ఉన్నారు. కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూడట్లేదు. వీడియోలు ఉన్నాయి, ఒకసారి వీడియో తిరిగి చూస్తే మీరు వెనకాల పోయి చూస్తే మన ఛానల్లో మస్తు వీడియోలు ఉంటాయి రన్నింగ్ గురించి. చూసారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది రన్నింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలనే దాని గురించి చెప్తాను. అనవసరంగా మీరు కమాండో లాగా ఫీల్ అయిపోయి అనవసరంగా బీచ్ల్లోనూ అనవసరం చేయొద్దండి. బీచ్లో చేసేవంటే కాళ్ళు పట్టేస్తాయి, చిన్ బోన్ పెయిన్ వస్తాయి, నాక్ని పెయిన్ వస్తుంది, యాంకిల్ పెయిన్ వస్తాయి, అక్కడ పట్టేస్తాయి అనమాట. ముడికిలు తిరిగిపోతాయి, కాళ్ళు తిరిగిపోయిందంటే అక్కడ మీరు రన్నింగ్ పరిగెత్తలేరు అనమాట. ఇలాంటి రిస్క్ జోన్లోకి వెళ్ళబాకండి. సింపుల్గా ప్రాక్టీస్ చేయండి, రోడ్డు మీద ప్రాక్టీస్ చేయండి లేదా గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయండి. ఈ రెండు ప్రాక్టీస్ చేసి చాలు. ఈజీగా ఆర్మీ కంటే జీడీ రన్నింగ్ చాలా సింపుల్. సో అమ్మాయిలకైతే రోడ్డు మీద పరిగెట్టిస్తారు 1.6 ఒక ఇంద్రప్రదేశ్ని మినహాయించి మిగతా మీరు తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో దేంట్లో అయినా సరే మీరు ఏం పోయినా రోడ్డు మీద పరిగెత్తారు 1.6 8:30 మినిట్స్లో ఈజీగా వద్దన్నా కొట్టచ్చు. సో అమ్మాయిలు ఎలా పరిగెత్తాలి, అబ్బాయిలు ఎలా పరిగెత్తాలి నేను క్లారిటీ చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మాయిలు గ్రౌండ్లో పరిగెత్తాలి అనుకోండి. ఇప్పుడు 400 ట్రాక్ 4 రౌండ్లు వేస్తే 1.6 మీరు ప్రతిరోజు డైలీ 6 నుంచి 7 రౌండ్లు వేయండి. ప్రతిరోజు డైలీ స్లోగా తల దించుకోవాలా, ముక్కుతో గాలి పీల్చుకోవాలా. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తల పైకెత్తే నీ గాలి అనేది నువ్వు ఎదురుగా పోతుంటావు, గాలికి ఆపోజిట్గా పోతావు, నీ గాలి నీకు అలా వస్తుంటుంది. ఆ గాలి నీకు మొహం తగిలినప్పుడు నువ్వేమంటే వెనక పోవాలనిపిస్తుంది లేదా ఆగిపోవాలనిపిస్తుంది అనమాట. సో అదే నువ్వు తల దించుకున్నావంటే ఆ గాలి నీకు అంత ఫోర్స్ అనేది నీ మీద కొట్టదన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో తల దించుకోవాలా, నువ్వు ముక్కుతోనే పీల్చుకోవాలా గాలి. సో నీ వల్ల కాకపోతే ఇంక ఫైనల్ స్టేజ్లో నీకు స్ప్రింట్ కొట్టాలి అనుకున్నప్పుడు అప్పుడు కావాలంటే మీరు నోటితో పీల్చుకోండి. సో ఇదొకటి. 6 రౌండ్లు కానీ 7 రౌండ్లు అని ప్రతిరోజు స్లోగా వేయండి. మీరు కానీ నాకు మంచి రన్నింగ్ కావాలి, నాకు మంచి టైమింగ్ కావాలి, నేను మంచి రన్నర్ అవ్వాలి అంటే టో మీద కానీ ప్రాక్టీస్ చేస్తే మంచి రన్నింగ్ వస్తుంది అనమాట. సో అబ్బాయిలకు పనికొస్తుంది ఎక్కువగా. ఇలా అమ్మాయిలు నేను చేస్తానంటే మీరు కూడా చేయొచ్చు. సో టో మీద ప్రాక్టీస్ చేయండి. సో మంచి టైమింగ్ పడుతుంది. లేదు నాకు ఏటో అవసరం లేదు, నేను పాస్ అయితే చాలు అనుకుంటే నార్మల్ ఫుట్ మీద ప్రాక్టీస్ చేసినా సరే మీరు ప్రతిరోజు జ్వరం వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, ఏ రోగాలు వచ్చినా సరే మీరు ఖచ్చితంగా గ్రౌండ్లో 5:30 అక్కడ ఉండాలి ఖచ్చితంగా. రన్నింగ్ కంటే పోయే ముందుగా మీరు ఒక వాటర్ గ్లాస్, ఒక టీ గ్లాస్ అంత వాటర్ తాగండి. టీ తాగకూడదు. టీలు కాఫీలు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, దానివల్ల అది వేస్ట్, అది ఎందుకు పనికిరాదు. టీలు ఎప్పుడు తాగద్దండి, టీలు కాఫీలు. సో పొద్దున్నే ఆ టీ గ్లాస్ అంత వాటర్ తాగేసి రన్నింగ్కి వెళ్ళండి. 5:30 మీరు గ్రౌండ్లో ఉండాలి. సో ఉండిన తర్వాత 6 రౌండ్లు కానీ 7 రౌండ్లు కానీ స్లోగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ స్కిప్పింగ్ చేయండి. అమ్మాయిలు చేస్తారు, అమ్మాయిలకి స్కిప్పింగ్, అబ్బాయిలు కూడా చేయడం తప్పేట్లేదు. స్కిప్పింగ్ చేయండి 300-400 చేయండి. ఆ లోపు మీకు చెమటలు ఎక్కడ కారిపోతాయి. తర్వాత నేను ఇంకా నా దగ్గర కెపాసిటీ ఉంది, నేను పరిగెత్తగలను అంటే మళ్ళీ 3-4 రౌండ్లు వేయండి అదే ట్రాక్నే. వేసిన తర్వాత ఆడికి మీరు పూర్తిగా అలసిపోయిన తర్వాత మళ్ళీ స్కిప్పింగ్ చేయండి. అంతే, ఇంకా ఆడికి ఆపేయండి అంతే. ఇంతకు మించి తర్వాత మళ్ళీ మీకు నొప్పులు తగ్గించుకోవడానికి స్ట్రెచ్ ఇవన్నీ ఏమైనా చేయాలనుకుంటే సింపుల్గా మీకు వాళ్ళు ఏం నేర్పించినా చేసుకోండి. సో సరిపోతుంది. వారంలో ఒకసారి 1.6 టైమింగ్ పెట్టుకోండి. సో రోడ్ అయినా సరే ఏదైనా సరే. గ్రౌండ్ కంటే రోడ్డు మీద తక్కువ టైమింగ్లో పడుతుంది. కొంచెం గ్రౌండ్ అనేది కొంచెం ఎక్కువ టైమింగ్ పడుతుంది. ఏమంటే రౌండ్లు వేయాలా, రోడ్ అయితే స్ట్రైట్గా కొడితే ఈజీగా మీరు టైమింగ్ అనేది తక్కువ పడుతుంది అన్నమాట. సో ఇలా వారానికి ఒకసారి మీరు టైమింగ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. తర్వాత 5K ఇంతకు మించి చేయొద్దండి అమ్మాయిలు అంతే. సో అబ్బాయిలు ఈ టైంలో రిస్క్ జోన్లో వెళ్ళొద్దండి. సో ఇంతే విధంగా మీరు ప్రతిరోజు డైలీ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ ఒక వారంలో టైమింగ్ ఎక్కువ పడినా ఇంకో వారం ఇంకొంచెం తక్కువ పడుతుంది. అలా వరుసగా 2-3 వారాలు చేసినట్టు ఆటోమేటిక్గా మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. సో ఇది సింపుల్ టెక్నిక్. అబ్బాయిలు ఎలా ప్రాక్టీస్ చేయాలి, నేను ఎలా ప్రాక్టీస్ చేశాను అలాగే చెప్తాను. మా ఇంటికి ఎదురుగానే అలిపిరి, అక్కడి నుంచి 1 కిలోమీటర్ కూడా దూరం కూడా ఉండదు మా ఇంటి కాడ నుంచి. అలిపిరి కాడికి వెళ్ళామని ఎవరైనా తిరుపతిలో ఉంటే మెసేజ్ చేయండి. అలిపిరి నుంచి జూ పార్క్ 5.5 కిలోమీటర్లు. ప్రతిరోజు ఒక్క రోజు కూడా ఆపేవాడిని కాదు. ప్రతిరోజు నేను 5.5 కిలోమీటర్ వెళ్ళేవాడిని. స్లోగా తలదించుకోవడం, ముక్కుతో గాలి పీల్చుకోవడం, టో మీద పరిగెట్టడం. పోతే నాకు అక్కడ నేను స్లోగా పరిగెత్తినా, నేను ఎలా పరిగెత్తినా నేను 20 నిమిషాలు 23 నిమిషాలు పడతాను. నాకు అక్కడ 23 మ్యాక్సిమం 22-23 ఈ మధ్యలో పడతానింది. సో అలా ప్రతిరోజు వెళ్ళామండి. వారంలో ఒకసారి టైమింగ్ పెట్టుకున్న తర్వాత ఇలాగే 22-23 పడతా అంటే నాకు అలా చేసి నా బాడీ నాకే తెలియకుండా అది అలవాటు అయిపోయింది. అలా కలిసిపోయింది నా బాడీలో అది, ఆ రన్నింగ్ అనేది. అలా కలిసిపోవడం వల్ల నేను అక్కడికి పోతే నేను రన్నింగ్ పోతా అంటే నాకే తెలియట్లేదు. ఆ గాల్లో పరిగెడతాను, ఎలా పరిగెడతాను నాకే తెలియదు. అలా 18 నిమిషాలు 21 సెకండ్లు రన్నింగ్ అని కొట్టిన. నేను ఏదైతే ముక్కుతో గాలి పీల్చుకున్నా, తల దించుకున్నా, టో మీద ప్రాక్టీస్ చేసిన, ఈ 3 చేసినాను. ఇంతకు మించి చేయలేదు. మధ్యలో నాకు కడుపు నొప్పి వచ్చింది, మోషన్స్ వచ్చింది, అన్ని రోగాలు వచ్చినాయి, జ్వరం వచ్చింది, ఏ రోగం వచ్చినా నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు అలిపిరి కాడికి వెళ్ళాల్సిందే, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాల్సిందే. అట్లా నేను 1 year వరకు ప్రాక్టీస్ చేసినాను. ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకే తెలియకుండా రన్నింగ్ పడింది. ఇంతకు మించి నేను ఇంకేట్ చేయలేదు. సో ఇది వారంలో ఒకసారి టైమింగ్ పెట్టుకోండి. ఒకవేళ ఎక్కువ పడిపోయినా సరే, టైమింగ్ ఎక్కువ పాస్ కంటే ఇంకా ఫెయిల్ అయిపోయి 27 నిమిషాలు 25 నిమిషాలు పడతానా సరే నెగిటివ్ అవ్వద్దండి. ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం కాకపోతే అవతల వారం.
ఇలా ప్రాక్టీస్ చేస్తే 5.5 కిలోమీటర్ వెళ్ళిపోయాని మళ్ళీ వచ్చేటప్పుడు నడుచుకుంటా అక్కడ మా చుట్టూ పక్కన ఫారెస్ట్ ఏరియాలు మొత్తం ఫ్రూట్స్ గిట్స్ అవి చిన్న చిన్నవి అవి దొరుకుతూ ఉంటాయి రోడ్డు మీద పక్కన ఇక్కడ అటు ఇటు వాటిని తిరుగుకుంటూ టైం పాస్ చేసుకుంటూ అలా వచ్చేసామండి. డైలీ అదే ప్రాక్టీస్ అంతే, ఇంతకు మించి ఏడ్ చేయలేదు. నేను ఎలాంటి శాండ్ వర్క్లు చేయట్లేదు, ఎలాంటి బీచ్లో నేనేం ప్రాక్టీస్ చేయలేదు, ఏడ్ చేయలేదు. డైలీ 5.5 కిలోమీటర్ పోవడమే ఇదే ప్రాక్టీస్ అంతే. వెయిట్ లాస్ అవ్వాలంటే వెరీ సింపుల్. మీరు లాంగ్ రన్ లేస్తే మీరు వద్దన్న సరే వెయిట్ లాస్ అయిపోతారు ఖచ్చితంగా. 100% కావాలంటే ఎవరైనా అడగరు. మీరు ఎంత లాంగ్ రన్ లేస్తే అంత వెయిట్ లాస్ అనేది త్వరగా అనేది ప్రాక్టీస్ అనేది చేసే కొద్దీ మీరు వెయిట్ అనేది తగ్గిపోతారు అన్నమాట. వెయిట్ గెయిన్ అవ్వాలంటే మాత్రం అది కొంతమంది తిన్నా కూడా జీవితాంతంలో వారు వెయిట్ పెరగరు. ఏంటంటే అది అంతే, మనకు కూడా తెలియదు దాని గురించి. మీరు ఇంక మధ్యాహ్నం నిద్రపోయి పెరుగన్నం పాటు తిని బాగా కొంచెం బాడీకి రెస్ట్ ఇస్తే, బాగా బాడీకి రెస్ట్ ఇచ్చినారంటే ఆటోమేటిక్గా ఫుడ్ బాగా తీసుకున్నారంటే మీరు అనేది వెయిట్ అనేది పెరుగుతారనమాట. సో ఇది మళ్ళీ డైట్ ఎలా మెయింటైన్ చేయాలంటే, నేను ఏ డైట్ మెయింటైన్ చేయలేదు. మా ఇంట్లో సాంబార్ అన్నం, మా ఇంట్లో మేము సాంబారు సంగటి అవి ఇవి తింటాం మా ఇంట్లో. నేను అదే డైట్ మెయింటైన్ చేయాలి, నేను ఏమీ తినలేదు. సో నేను మీకు ఏ డైట్ అవసరం లేదు, మీరు ఇంట్లో ఉండేది తింటే చాలు. మరీ మీద డబ్బులు ఉన్నాయి తినాలంటే డ్రై ఫ్రూట్స్ నైట్లో నానబెట్టుకోండి, నీళ్ళలో వేసుకోండి. తెల్లారితో నానుతుంది, లేదా కొన్ని మొలకలు వస్తాయి, మొలకలు రానేటు అట్టే నానుతాయి. దాన్ని బెల్లంలో నంచుకొని తినండి. లేదా వేరుశనగ గింజలు చిక్కీలు అంటారు, ఆ చిక్కీలను ఖచ్చితంగా తినండి. అది రన్నింగ్ అయిపోయిన తర్వాత తినాలి. సో ఇంతే, వారంలో ప్రాక్టీస్ చేయండి. రెండో వారం ప్రతి వారానికి ఒకసారి టైమింగ్ పెట్టుకోండి. 2వ వారం 3వ వారం ఆటోమేటిక్గా మీకు టైమింగ్ అనేది ఆటోమేటిక్గా వద్దన్నకో రన్నింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈజీగా పాస్ అవ్వచ్చు. నిలపకుండా 1.6 km కానీ 5 km కానీ ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో ఎక్కడ ఆగకూడదు. ఆగితే మీరు రన్నింగ్ నిలిచిపోతారో ఫెయిల్ అయిపోతారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. తర్వాత ఇంకో విషయం ఏమంటే, మీరు రన్నింగ్ పరిగెత్తేటప్పుడు లాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు లాంగ్ స్టెప్ వేయకూడదు. లాంగ్ స్టెప్ కానీ వేస్తే అలిసిపోతుంది బాడీ. లెఫ్ట్ లెగ్కి రైట్ లెగ్ మీరు రన్నింగ్ పోతున్నప్పుడు లెఫ్ట్ లెగ్కి ఏ లెగ్ అయినా సరే మీరు ఏ లెగ్తోనో స్టార్ట్ చేయండి. ఏ లెగ్తో స్టార్ట్ చేసిన లెఫ్ట్కి రైట్కి మధ్యలో ఉన్న గ్యాప్ ఒక జాన కూడా ఉండకూడదు. అంత దగ్గర స్టెప్స్ పడాలి. ఎంత దగ్గర స్టెప్స్ పడితే అంత జంపింగ్ మూమెంట్ వస్తుంది, అంత స్పీడ్ రన్నింగ్ అనేది వస్తుంది అనమాట. షూలు వచ్చి ఏ షూలు అయినా కొనుక్కోండి, మీకు నచ్చింది కొనుక్కోండి. నేనైతే సెగా 450 రూపాయలు, అప్పుడు 400 చీప్ సెగా షూలతో వేసిన నేను. సో మీరు కూడా సెగాలు బాగుంటాయి, చాలా బాగుంటాయి. సెగా షూలు వాడుకోండి, సరిపోతాయి అనమాట. సో ఇంతకు మించి ఏ ప్రాక్టీస్లో అవసరం లేదు. అనవసరంగా ఎక్కడ లేనిపోయిన బీచ్లు పోదండి. బీచ్లు పోతే కాళ్ళు వంకరలు జరుగుతాయి, యాంకిల్ పెయిన్ వచ్చేస్తుంది, చిన్ బోన్ పెయిన్ వచ్చేస్తుంది, నాక్ని పెయిన్ వస్తుంది, తొడల దగ్గర ఉంటుంది థైస్ అక్కడెక్కడంటే మధ్యలో పట్టేస్తాయి, లేనిపోయిన రిస్కులు వస్తాయి అనమాట. సో అంత రిస్కులు తీసుకోవద్దండి. రోడ్డు మీద తర్వాత వచ్చి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తే చాలా అనమాట. ఇదే మూమెంట్ నేను ఏదైతే చిన్న ట్రిక్స్ చెప్పానో, ముక్కుతో గాలి పీల్చుకోవాలా, తలదించుకోవాలా, ప్రతిరోజు రన్నింగ్ పోవాలా, ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో ఎక్కడ ఆగకూడదు. ఆగాలనిపిస్తే సులువుగా పరిగెత్తాలి. ఇంతే, వారంలో ఒకసారి టైమింగ్ పెట్టుకోవాలి. ఇదే ట్రిక్ పాటించండి. మీకు రన్నింగ్ రాకపోతే అప్పుడు అడగండి, నేను గ్యారంటీస్. నేను ట్రైనింగ్లో మీరు ఐఎస్ఆర్ డిఫెన్స్ సంబంధించిన నా ఛానల్ గురించి మీ చుట్టుపక్కల ఎవరో ఫోర్స్లో వాళ్ళకి తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. మీ ఫ్రెండ్స్, మీ అన్నోళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా మీకు చెప్పే ఉంటారు, ఎవరు నాకు తెలిసి. వాళ్ళని అడగండి నేను ఎలా పరిగెడతాను. మా బ్యాచ్లో నేనే రన్నింగ్ ఫస్ట్. సో నేను మాకు తమిళనాడు దగ్గర నేను మారథాన్లకు వెళ్ళేవాడిని. అంటే నేనేదో పెద్ద తోపు అని చెప్పట్లేదు అనమాట. నేను ఏదైతే టెక్నిక్ పాటిస్తే అదే టెక్నిక్ మీకు చెప్తాను అనమాట. సోమవారం వస్తే ట్రైనింగ్లో సోమవారం 5 కిలోమీటర్ కానీ 2.5 కిలోమీటర్ కానీ, లేదా క్రాస్ కంట్రీ అంటారు, 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ ఎంతో సంథింగ్ ఉంటుంది. నా ఈ 5 కిలోమీటర్ 2.5 కిలోమీటర్ రన్నింగ్ పరిగెత్తేస్తా. ఈ రసాలు దారాలు ఎక్కాలను అది కొంచెం నాకు కష్టం అనిపిస్తుంది. తర్వాత క్రాస్ కంట్రీ ఉంటుంది అనమాట, 15 కిలోమీటర్. నాకు పిచ్చి ప్రాణం క్రాస్ కంట్రీ అంటే. ఎందుకంటే ఏ రోజైతే క్రాస్ కంట్రీ పెడతారో ఆ క్రాస్ కంట్రీలో ఎవడైతే ఫస్ట్ వస్తాడో మిగతా వారం అంతా డ్యూటీ లేదు, డ్యూటీ మాఫ్ అంటారు అనమాట హిందీలో. సో ఆ వారం అంతా డ్యూటీ రెస్ట్ అనమాట, నైట్లో ఉండదు, ఏ డ్యూటీ ఉండదు. హాయిగా 8-9 గంటలకు పడుకుంటాం, తెల్లారితో 4 గంటలకు జమ్మ నిద్రపోతాను. ప్రతి వారం నేను ఇలాగే చేసామని. సోమవారం వచ్చిందంటే నేనే రన్నింగ్ ఫస్ట్ వేస్తాను. ఏమంటే స్టెప్ దగ్గర వేస్తా, జోబీలో ఏదో ఒకటి చాక్లెట్, మ్యాంగో చాక్లెట్, ఏదో ఒకటి తీపిగా చాక్లెట్ ఒకటి వేసుకుంటా. లేకపోతే వేరుశనగ గింజలు ఒక 10-20 గింజలు నైట్లో నానబెట్టిన గింజలు జోబులు వేసుకునేవాడిని. రన్నింగ్ అంటే ఇంక ఎలాగో వచ్చు కాబట్టి రన్నింగ్ క్రాస్ కంట్రీ అంటే నాకు చాలా ఇష్టం. లాంగ్ రన్లు అంటే స్లో ముక్కుతో గాలి పీల్చుకుంటా, తల దించుకుంటా, కాళ్ళు దగ్గర స్టెప్స్ చేస్తా, వస్తా ఉంటా అంతే నిలపకుండా. ఫస్ట్లో ఏ రన్నింగ్ అయితే స్టార్ట్ చేశానో చివరి వరకు అదే రన్నింగ్లో. వెనకాల తీసేస్తే ఒకడు కూడా రాడు, ఎవడు నేనే ఉంటా ముందు. ఏంటంటే ప్రాక్టీస్ చేసి మీరు కూడా అంతే. నేను చాలాసార్లు చెప్తాను, మళ్ళీ గొప్ప అని చెప్పట్లే. మీరు ఆ విధంగా ప్రాక్టీస్ చేసే కొద్దీ మీ బాడీ పూర్తిగా అలవాటైపోయిందంటే మీరు కూడా రన్నర్లే, మీరు కూడా జవాన్లే. ఏదో ఒక రోజు మీరు వస్తారనమాట నా ప్లేస్లోకి. సో మీరు అక్కడికి రావాల్సిందే. సో అలా ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తుంది అనమాట. సో అలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడిని.
సో అలా మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ సో నేను ఇప్పుడు ఏదైతే ట్రిక్స్ చెప్పినా ఈ చిన్న చిన్న ట్రిక్స్ అవి మీకు సింపుల్గా అనిపిస్తాయి, దాన్ని ఫాలో చేసి చూడండి 100% మీకు మంచి టైమింగ్ పడుతుంది, మంచి ఈజీగా అయిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ స్టేట్ కానిస్టేబుల్ వేరేలాగా ఉంటుంది, ఎందుకంటే వాటికి షార్ట్ రన్ వేయాలి. 300 మీటర్స్, 200 మీటర్స్, 100 మీటర్స్, 50 మీటర్స్, 20 మీటర్స్ ఇలా షార్ట్ రన్ వేయాలి. షార్ట్ రన్ ప్రాక్టీస్ చేస్తే లాంగ్ జంప్ పడుతుంది, షార్ట్ రన్ వేస్తే 1.6 km పడుతుంది అన్నమాట. సో జీడీకి అంత అవసరం లేదు. మళ్ళీ కానిస్టేబుల్ చెప్పాల్సినప్పుడు దానికి మళ్ళీ వేరుగా అనేది చెప్తాను. సో ఇదే మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడున్న దగ్గర టైంలో మీకు ఇదే, ఇంతకు మించి వేరేది ఏది హార్డ్ వర్క్ అనేది మరీ ఎక్కువ హార్డ్ వర్క్ అనేది చేయొద్దండి అనమాట. తర్వాత ఇంకోటి సీక్రెట్ మర్చిపోయాను. ఇంకోటి ఏం చేయాలంటే మీరు పోయేటప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో 15 నిమిషాల్లో రన్నింగ్ ఉంది, రన్నింగ్ ఉండదన్నమాట. మీకు చిన్ బోన్ ముందు నుంచే పెయిన్, లేదా నాకినీ పెయిన్, లేకపోతే యాంకిల్ పెయిన్, ఆ యాంకిల్ కింద పాదం దగ్గర ఒక ముడుపు లాగా ఉంటుంది నల్లగా ఒకటి, దాని కింద పెయిన్ వస్తుంది భయంకరంగా, ప్రతి ఒక్కరికి వస్తుంది రన్నింగ్ ప్రాక్టీస్ చేసి. అక్కడ మీకు పెయిన్ ఉందన్నమాట. స్పోర్ట్స్ వేర్లోకి వెళ్ళాలి, మెడికల్ షాప్లో కాదు, స్పోర్ట్స్ వేర్లోకి వెళ్తే ఏ ప్రాబ్లం ఉందో నాకినీకైతే నాకినీ క్యాప్, నీ క్యాపు, యాంకిల్కి అయితే యాంకిల్ క్యాపు, చిన్ బోన్ అయితే చిన్ బోన్ క్యాపు, ప్రతిదానికి క్యాప్ దొరుకుతుంది. 500 రూపాయల క్యాపు, ఒరిజినల్ బ్రాండెడ్. ఆ క్యాప్ తెచ్చుకోండి. సపోర్టర్ మంచి అండర్వేర్కి సంబంధించి మంచి సపోర్టర్ ఉండాలి. 450, 500 మంచి సపోర్టర్ కొనుక్కోండి. సంతలో దొరికే 50 రూపాయలు అండర్వేర్లు కొనబాకండి, మంచి సపోర్టర్ కొనుక్కోండి, మంచి సపోర్టర్ వేసుకోండి. ఏదైతే మీరు క్యాప్ వేసి ఏ ప్రాబ్లం ఉందో ఆ క్యాప్ ఇంకో 15 నిమిషాల్లో మీకు రన్నింగ్ ఉందనగా ఆ క్యాప్ తీసేసి దాని మీద ఓన్లీ స్ప్రే కొట్టండి పూర్తిగా. ఆ చుట్టూరు ఎక్కడ పెయిన్ ఉందో దాని చుట్టూరు కొట్టండి, దాని మీద ఈ క్యాప్ వేయండి. కరెక్ట్గా దాని పవర్ ఒక గంట సేపు పనిచేస్తుంది. ఆ గంట సేపులో మీకు రన్నింగ్, ఆ గంట సేపు మీకు ఆ నొప్పి రాదు. ఆ క్యాప్ వేసేయండి, క్యాప్ వేసుకొని రన్నింగ్ పరిగెత్తండి. ఆ గంట సేపు నొప్పి రాదు, ఆ గంట సేపులో మీ రన్నింగ్ ఈవెంట్ అయిపోతుంది. ఈవెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నొప్పి వస్తుంది. ఆ నొప్పి అనేది తగ్గదనమాట. మీరు ఎన్ని మాత్రలు వేసుకున్నా సరే, మాత్రలు వేసుకుంటే కిడ్నీకి ఎఫెక్ట్ కొడుతుంది. క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంది. క్రియాటిన్ లెవెల్ పెరిగిందంటే పోను అది డయాలసిస్కి తీసుకొస్తుంది అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో టాబ్లెట్స్ అనేది మింగద్దండి, ఫుడ్తోనే తగ్గించాలి. ఎక్కడ ఏ పెయిన్లు వచ్చినా సరే నెయ్యి బాగా తిన్నారంటే మీకు ఆ పెయిన్ అనేది అక్కడ లోపల కాల్షియం గుజ్జులాగా ఉంటుంది అనమాట. ఆ గుజ్జు పేరు ఏదో సంథింగ్ అంటారు. సో దాని లోపల ఏదో ఉంటుంది, దాని పేరు గుర్తు రావట్లేదు. సో అది తక్కువ ఉంటుంది. మీరు ఎక్కడైతే పెయిన్ వస్తుందో మీకు అక్కడ కొత్త ఎనర్జీ స్టార్ట్ అవుతుందన్నమాట. ఏమంటే అక్కడ స్ట్రెంత్ లేదు, అందువల్ల అక్కడ పెయిన్ వస్తుంది. మీరు అక్కడ సరైన ఫుడ్ పడితే మీరు అక్కడ స్ట్రెంత్ పోతుంది, అక్కడికి పోయిందంటే మళ్ళీ నొప్పి రాదనమాట. సో అది తగ్గాలి అంటే మీరు ఏదైనా ఫుడ్ తినాలి. సో అలాగనమాట. సో ఆ స్ప్రే వాడి ఆ క్యాప్ను వాడారంటే ఒక గంట సేపు పనిచేస్తుంది. ఆ గంట సేపులో ఈవెంట్ అయిపోతుంది. ఈవెంట్ అయిపోయిన తర్వాత ఎలాగో బయట వచ్చేస్తారు, మళ్ళీ మీ మీరు పడుకోండి. ఎలాగో పెయిన్ అనేది తగ్గదు. ఒక నెల 2 నెలల తర్వాత మీరు బాగా ఫుడ్ తీసుకొని రెస్ట్ తీసుకున్నారంటే, రన్నింగ్ ఆపేశారంటే ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఇదే వెరీ సింపుల్ అని. సో ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, మళ్ళీ నీ కామెంట్ సెక్షన్లో చేయండి, మళ్ళీ చెప్తాను. ఇంకా డెప్త్ వీడియోలు కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి, చూసుకోండి. ఆల్రెడీ వీడియో లెంత్ అయిపోయింది. ఇది వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే చేయొద్దండి. థ్యాంక్ యూ. జై హింద్.